అందరికీ నమస్కారం. ఏంటంటే నౌ ప్రెజెంట్స్ ట్యాక్స్ యుగం నడుస్తుందని నేను చెప్తాను. ఏంటి ట్యాక్స్ యుగం అంటే ప్రతి ఒక్క వస్తువు పైన ట్యాక్స్ 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 లేని ఒక వస్తువు మనం కొంటున్నామా? ప్రతి ఒక్క విషయంలో ట్యాక్స్ కడుతున్నాము. ఏ విధంగా కడుతున్నాము అంటే ఇంటి పన్ను కట్టడమో, వాటర్ పన్ను కట్టడమో, కమర్షియల్ ట్యాక్స్లను, కరెంటు బిల్లులను కాదు. అంటే అన్నిట్లలో కూడా ట్యాక్స్ రూపంలో చాలా కాస్ట్ పెరిగిపోయింది అంటున్నారు. ఆ ట్యాక్స్ అనేది మన మీద పడుతుంది. సో పప్పులు కొన్నా, ఉప్పులు కొన్నా, పాలు కొన్నా, నూనెలు కొన్నా కూడా ట్యాక్స్ అని జిఎస్టీలు వేసేస్తున్నారు. సో ఆ ట్యాక్స్లు పడుతున్నాయి, సరే కడుతున్నాము. ఎవరో చేసిన దానికి మనం బలి అవుతున్నాము. సరే మనం ట్యాక్స్ కడుతున్నాము అంటే ఆ ట్యాక్స్ రూపేణా మనకు మళ్ళీ రీఫండ్గా ఏమొస్తుంది అనేది ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. అంటే బయటి దేశాలతో పోలిస్తే బయటి దేశాలలో ట్యాక్స్ విధిస్తారు. ప్రతి మనిషి మీద ట్యాక్స్ ఉంటుంది. కాకపోతే ఆ ట్యాక్స్కి వాళ్ళకి రీఫండ్గా వైద్యము, విద్య ఇట్లాంటి సౌకర్యాలు కల్పిస్తుంది అక్కడి గవర్నమెంట్. సో మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ట్యాక్స్ రూపంలో అన్ని మన దగ్గర నుంచి ఎవరో అప్పు చేస్తే ఎవరో కట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఇది శోచనీయమైనటువంటిది. సో మనకు రీఫండ్గా ఏం రావట్లేదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? అది లేదు. పేదవాళ్ళకి ఇండ్లు కట్టిస్తామంటారు, ఇదంటారు. అవన్నీ మన డబ్బులే కదా. రోడ్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని ఎవ్రీ మూమెంట్ ట్యాక్స్ లేకుండా ఉండట్లేదు. మనం చాలా మందికి తెలియదండి. ప్రతి ఒక్క వస్తువు పైన ట్యాక్స్ పడి మనం ఎంత చెల్లిస్తున్నాము. ఒక మనిషి పైన గత ప్రభుత్వాలు చేసినటువంటి ఈ ఫైనాన్షియల్ అప్పులు ఉన్నాయి కదా, అవన్నీ ప్రజల మీదనే పడింది. అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క పర్సన్కి ఎంత అప్పు ఉంది తెలుసా? ఒక మనిషి మీద 1,60,000 అప్పు ఉందంట ఇప్పుడు ప్రజెంట్. అసలు ఇది సాధారణ జనాలకు తెలుసా? ఇది ఎందుకు కట్టాలి అని ఒక్కలైనా ప్రశ్నిస్తున్నారా? లేదు. అంటే ఇక్కడ ఎవరు విఫలమవుతున్నారు? రాజకీయ నాయకులను, ప్రభుత్వాలను మనం నిందించొద్దండి. ఎందుకంటే ఆ తప్పంతా మనదే. ఎందుకంటే ఒక మనిషిని, ఒక లీడర్ని మనం ఎంచుకునే విషయంలో ఆ మనిషి మనకి చేరువలో ఉన్నాడా, మనకి ఏ రకమైన హెల్ప్ చేయగలుగుతున్నాడు అనేది మనం ఆలోచించట్లేదు. ఇంకా ఎలక్షన్స్ వస్తాయి, రాగానే ఏ విధంగా మనకు సహాయపడగలడు అని మనం ఆలోచించాం. ఇన్ని ఓట్లున్నాయి మా దగ్గర, ఎంత డబ్బు ఇస్తామని అడుగుతున్నాం. సో ఎంత దుర్మార్గపు చర్య. అక్కడ లీడర్స్ మనం అనొద్దు, ఎందుకంటే వాళ్ళు కోట్లు వెచ్చించి ఆ సీట్ను కొనుక్కుంటారు. సో మనకి డబ్బులు ఎర వేసేస్తున్నారు. దానికి ప్రలోభాలకి అంటే ఒక ఓటుకి 1000 నుంచి 5,000 దాకా కూడా వెచ్చిస్తున్నారట వాళ్ళు. అంటే ఆ ఓటును వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో అడిగే హక్కు మనకి ఎక్కడుంది? లేదు కదా. సో ఎంత ఇస్తావు, నా వాటేంది, నా కోట ఏంటి, నేనేం చేయాలి? ఆ ఓటును అమ్ముకుంటున్నాం మనం. సో అప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత ఏమవుతుంది? ఇంకా బయట దేశాలకు వెళ్ళాలి, ఫైనాన్స్ తేవాలి, వాళ్ళు సగం తినాలి, మనకు సగం పెట్టాలి. ఆ సగం కూడా పెట్టట్లే కదా. మళ్ళీ పైనుంచి అప్పులైనాయి అని చెప్పేసి మన దగ్గర నుంచి ట్యాక్స్ల రూపంలో ఇవి వసూలు చేస్తున్నారు. అవి ఎంతమందికి తెలుస్తుంది? ఒక మనిషికి 5,000 ఇచ్చారనుకుందాం సపోజ్. అంటే 5 సంవత్సరాలు ఆ మనిషిని భరించాలి. అంటే ఒక్కో సంవత్సరానికి 1,000 రూపాయలు నిన్ను కొనుక్కుంటున్నాడు అనమాట. నీకు ఏదైనా కష్టం వస్తే అతని దగ్గరికి వెళ్ళావే అనుకో, ఏమంటాడు? నేను డబ్బులు ఇస్తే నువ్వు నాకు ఓటేసావు, ఉత్తగా ఏమన్నా వేసావా అనేటువంటి ఉంటుంది. అంటే మనము ఖచ్చితంగా ఆ ఓటు మనం మంచిగా వినియోగించుకుంటే పోయి అడిగే హక్కు మనకు ఈ ప్రజాస్వామ్యం ఇచ్చింది. అది లేదు కదా. ఇప్పుడు ఆ యొక్క అర్హతను నువ్వు కోల్పోతున్నావు. సో మనము లీడర్ను మనము ఎన్నుకునే విషయంలో కరెక్ట్గా ప్రజలు ఉంటే ఇలాంటి ట్యాక్స్ల రూపైనా కట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్ బడ్జెట్ని కరెక్ట్గా వాళ్ళు విద్యావంతులు అయితే కరెక్ట్గా బడ్జెట్ని మనకి ఏ విధంగా అందాలో అలాంటివి చేస్తారు. బయటి దేశాలకు వెళ్ళి అప్పులు తెచ్చి ఇంత అప్పు చేశాను, అంత చేశాను అని చెప్పేసి ఈ ప్రాజెక్టులు కడదాం, ఆ ప్రాజెక్టులు కడదాం అని చెప్పేసి ఇలాంటి రోడ్లు, అలాంటి హైవేలు ఇవన్నీ ఉన్నాయి. వాటి పేర్లు చెప్పి వాళ్ళు ఒక 70% మింగేస్తున్నారు. సో అది ప్రతి ఒక్క పౌరుడు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అంటే ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళే, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే ఇలాంటి ఓటుకు డబ్బులు తీసుకుంటున్నటువంటి తరుణంలో ఇక ఎడ్యుకేషన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మందు, ముక్క, మనీ, ఈ 3 ఉంటే సరిపోతుంది ఓట్ల టైంలో. సో మనము ఇలాంటి దుశ్చర్యలకు వాళ్ళు పాటు పడుతున్నారు అని అంటే అది మనదే వైఫల్యం అని నేను అంటానన్నమాట. కానీ ఆలోచించండి. ప్రతిదీ మనం పన్నుల రూపంలో ట్యాక్సులు కడుతూ అప్పుల పాలైపోతున్నాం. సో మన భారతదేశం ఎంత వెనుకపడిపోతుందో ఆలోచించండి ఒక్కసారి.